హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరు టీచింగ్ బ్లాగ్స్. డిఎస్సి మ్యాథ్స్ 2024 సంబంధించి 3, 4, 5 తరగతుల నుంచి మ్యాథ్స్ బిట్స్ తయారు చేయడం జరిగింది. ఇందులో పార్ట్ 1 30 బిట్లు మొత్తము. మన ఛానల్ అయితే డైలీ వీడియోస్ ఇక్కడ నుంచి కన్ఫర్మ్గా ఉంటాయి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, వాళ్ళకు కూడా డిఎస్సి కోసం చాలా ఉపయోగపడతాయి. ఇంకా మన ఛానల్లో రీసెంట్గా 3, 4, 5 క్లాసెస్ నుంచి తెలుగు పార్ట్ 3 వరకు అయిపోయింది. ఈవీఎస్ కూడా పార్ట్ 1, పార్ట్ 2 కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మ్యాథ్స్ పార్ట్ 1 కంప్లీట్ చేద్దాం. దాని తర్వాత మ్యాథ్స్ పార్ట్ 2, ఆ నెక్స్ట్ ఇంగ్లీషు, వీలైన పార్టులతో 3, 4, 5 తరగతులు మొత్తం కంప్లీట్ చేసేద్దాం. ఆ తర్వాత 6, 7, 8 ప్లస్ మెథడాలజీ, సైకాలజీ, పెర్స్పెక్టివ్స్, జీకే, కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేద్దాం. ఇక ముందుగా మ్యాథ్స్ అయితే బిట్లు చూద్దాం. మొత్తం 30 బిట్లు. ఒకటవది 37,653లో 3 యొక్క స్థాన విలువలు మొత్తం ఎంత? 30,003, 3,003, 33, 6. ఆన్సర్ ఆప్షన్ ఏ 30,003. ఎందుకంటే మొదటి 3 యొక్క స్థాన విలువ 30,000, లాస్ట్ 3 యొక్క స్థాన విలువ 3. 30,000 ప్లస్ 3 కలిపితే 30,003. ఆన్సర్ ఆప్షన్ ఏ. రెండవది 4,192 దగ్గర 10లకు సవరించగా మైనస్ 4,192ను దగ్గర 1000కి సవరించగా ఈక్వల్ ఎంత? 200, 4,000, 190, 90. ఆన్సర్ ఆప్షన్ సి 190. ఎందుకంటే 4,192 దగ్గర 10లకు సవరిస్తే 4,190 వస్తుంది. అదే 1000కి సవరిస్తే 4,000 వస్తుంది. 4,190 నుంచి 4,000 తీస్తే 190. ఆన్సర్ ఆప్షన్ సి. మూడవది 5,13,400. ఈ సంఖ్య గల ధనాన్ని అన్ని 10 రూపాయల నోట్లుగా చిల్లర మార్చగలిగితే నీ దగ్గర ఎన్ని నోట్లు ఉంటాయి? 5,134, 51,340, 5,13,400, 50,000. ఆన్సర్ ఆప్షన్ బి 51,340 10 రూపాయల నోట్లు ఉంటాయి. అప్పుడు అది 5,13,400 అవుతుంది. నాలుగవది క్రింది వానిలో పెద్ద భిన్నం ఏది? 1/5, 1/6, 1/8, 1/50. ఆన్సర్ ఆప్షన్ ఏ 1/5. ఎందుకంటే ఇవన్నీ ఏకాంక భిన్నాలు కాబట్టి హారం చిన్నదైతే అదే పెద్ద అవుతుంది భిన్నము. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఏ 1/5 అనేది పెద్ద భిన్నం అవుతుంది. నెక్స్ట్ బిట్ 5వది 2024 జనవరి 31 బుధవారం అయితే 2023 జనవరి 1 ఏ వారం? మంగళవారం, గురువారం, సోమవారం, ఆదివారం. ఎక్కువ మంది క్యాలెండర్ ప్రాబ్లమ్స్ ఇవ్వరేమో, లేదు కదా సిలబస్ అంటున్నారు. కానీ 5వ తరగతి 4వ తరగతిలో క్యాలెండర్ సమస్యలు ఉన్నాయి కాబట్టి ఇవ్వచ్చు. ఇక్కడ ఆన్సర్ అయితే ఆప్షన్ డి ఆదివారం. ఎలాగంటే 2024 జనవరి 31 బుధవారం కాబట్టి అదే నెల జనవరి 24 బుధవారం, జనవరి 17 బుధవారం, జనవరి 10 బుధవారం, జనవరి 3 బుధవారం. అంటే 2 మంగళవారం, 1 అయితే సోమవారం. ఆ ముందు సంవత్సరం 2023 అడిగారు కాబట్టి ఆదివారం అవుతుంది, ముందు రోజు అవుతుంది. 6వది ఆంగ్ల అక్షరాల్లో సౌష్ఠవ రేఖలు లేని అక్షరాలు ఎన్ని? 10, 11, 12, 9. ఆన్సర్ ఆప్షన్ ఏ 10. ఆంగ్ల అక్షరాల్లో సౌష్ఠవ రేఖలు ఉన్నవి 16, లేనివి 10, మొత్తం 26 అక్షరాలు. 7వది ఆంగ్ల అక్షరాల్లో సౌష్ఠవ రేఖలు లేని అచ్చులు ఎన్ని? ఆన్సర్ ఆప్షన్ ఏ 0. అంటే అచ్చులన్నింటికి కూడా సౌష్ఠవ రేఖలు అయితే ఉన్నాయి, ఏ, ఈ, ఐ, ఓ, యు. సో లేనివి 0. నెక్స్ట్ బిట్ 8వది ఒక దీర్ఘచతురస్ర వైశాల్యం 4,000 సెంటీమీటర్ స్క్వేర్ అయితే అంతే వైశాల్యం ఉంటే ఒక చతురస్రానికి ఆ చతురస్ర భుజం ఎంత? 20, 200, 2,000, నన్. ఆన్సర్ ఆప్షన్ డి నన్. ఎందుకంటే చతురస్రం యొక్క భుజం ఎంతైనా కూడా 4,000 సెంటీమీటర్ స్క్వేర్ వైశాల్యం అనేది రాదు. 9వది 10 కోట్లు ఈక్వల్ టు డాష్ మిలియన్లు. 10, 100, 1000, 10,000. ఆన్సర్ ఆప్షన్ బి 100 మిలియన్లు. సాధారణంగా కోటికి 10 మిలియన్లు, 10 కోట్లకి 100 మిలియన్లు. 10వది 2, 0, 8, 7, 5లతో ఏర్పడే అతిపెద్ద అతి చిన్న సంఖ్యల మొత్తం ఎంత? 1,08,098, 90,098, 1,13,300. ఏదీ కాదు. ఆన్సర్ ఆప్షన్ ఏ 1,08,098. ఎలాగంటే 2, 0, 8, 7, 5లతో పెద్ద సంఖ్య 87,520. అదే చిన్న సంఖ్య 20,578. ఈ రెండు మొత్తం కూడితే 1,08,098 వచ్చింది. 11వది ఒక రైలు బోగీలో 100 మంది కూర్చోగలరు, కానీ అది బయలుదేరే సమయానికి 3 సీట్లు ఖాళీగా ఉన్నవి. అయితే ఒక్కొక్కరు 5 రూపాయల విలువ గల టీ తాగితే మొత్తం టీకి అయిన ఖర్చు 500, 475, 485, 515. ఆన్సర్ ఆప్షన్ సి 485. ఎలాగంటే 100 మంది టీ తాగితే 500 అవుతుంది. ముగ్గురు తాగలేదు కాబట్టి 3 5 15, అంటే ముగ్గురు లేరు కాబట్టి 15 తీసేస్తే 500, 485. 12వది
9501 డివైడెడ్ బై 30లో భాగఫలం ఎంత? 300, 316, 361, 31. 30 చేత భాగిస్తే భాగఫలం ఆన్సర్ ఆప్షన్ బి 316 వస్తుంది. 13వది, రవి ఒక పుస్తకంలో 1/4 భాగం చదివిన తరువాత ఇంకా 315 పేజీలు మిగిలి ఉన్నాయి. అయితే ఆ పుస్తకంలో సగం పేజీలు ఎన్ని? 1/4 భాగం చదివిన తర్వాత 315 పేజీలు ఉన్నాయి. అయితే పుస్తకంలో సగం పేజీలు ఎన్ని? 420, 105, 210, 410. ఆన్సర్ ఆప్షన్ సి 210. ఎలా అంటే 1/4 చదివిన తర్వాత 315 అంటే 3/4 అనేది 315 అవుతుంది. అంటే ఒక భాగం అనేది 105, మొత్తం 4 భాగాలకి 420 వస్తాయి. సో సగం కాబట్టి 210. ఆన్సర్ ఆప్షన్ సి. 14వది, 7 అంకెల మిక్కిలి చిన్న సంఖ్య 1,00,000, 10 లక్షలు, కోటి, 100,000. ఆన్సర్ ఆప్షన్ బి 10 లక్షలు. 7 అంకెల మిక్కిలి చిన్న సంఖ్య 10 లక్షలు. ఇందులో 6 సున్నాలు ఉంటాయి. 15వది, 4,13,282. ఈ సంఖ్యలో 8 యొక్క స్థాన విలువకి సహజ విలువకి మధ్య తేడా ఎంత? 0, 72, 88, 8. ఆన్సర్ ఆప్షన్ బి 72. ఎలాగంటే 8 పదుల స్థానంలో ఉంది. సో స్థాన విలువ 80, సహజ విలువ 8. 80లోంచి 8 తీస్తే 72. ఆన్సర్ ఆప్షన్ బి. 16వది, బియ్యం బస్తా కొన్న వేల 750, అమ్మిన వేల 900. అయితే లాభ శాతం ఎంత? 15%, 18%, 20%, 25%. ఆన్సర్ ఆప్షన్ సి 20%. ఎలా అంటే లాభం 150 రూపాయలు, కొన్న వేల 750. 150/750 ఇంటూ 100. 150ని 750ని గుణిస్తే 5 వస్తుంది. 5 20లు 100 కాబట్టి 20%. ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ సి 20% లాభ శాతం. 17వది, 9 × 4 = 36లో గుణకం ఎంత? 9, 4, 36 ఇంటూ. ఆన్సర్ ఆప్షన్ బి 4. గుణ్యం 9, గుణకం 4, లబ్ధం 36. 18వది, 12 మీటర్ల చొక్కా క్లాత్ వేల 1440. అయితే 7 మీటర్ల చొక్కా క్లాత్ వేల ఎంత? 800, 820, 840, 900. 12 మీటర్ల చొక్కా క్లాత్ 1440 కాబట్టి 1 మీటర్ 120 రూపాయలు అవుతుంది. 7 మీటర్లు 7 120ల 840. ఆన్సర్ ఆప్షన్ సి 840. 19వది, 60,501 యొక్క అంకమూలం ఎంత? 12, 3, ఏ మరియు బి 1. ఆన్సర్ ఆప్షన్ బి 3. ఎలా అంటే 6 + 5 + 1 12 అవుతుంది. మళ్ళీ 1 + 2 3. అంకమూలం అంటే ఒక సంఖ్య వచ్చే వరకు ఇచ్చిన సంఖ్యలోని అంకెల మొత్తాన్ని కూడడం. 20వది, ఒక సంఖ్య యొక్క అంకమూలం ఎంత అయితే ఆ సంఖ్య 9చే నిశ్శేషంగా భాగించబడును. 3, 6, 9 పైవన్నీ. ఆన్సర్ ఆప్షన్ సి 9. ఒక సంఖ్య యొక్క అంకమూలం 9 అయితే మాత్రమే 9 చేత భాగించబడుతుంది. 3, 6, 9 3 అయితే 3 చేత భాగించబడుతుంది. 21వది, క్రింది వాటిలో ఏ సంఖ్యకు గుణిజాలు ఎక్కువ ఉండవచ్చు సుమారుగా? 15కి, 13కి, 17కి, 21కి. ఆన్సర్ ఆప్షన్ బి 13కి. ఏదైనా సంఖ్యల్లో అతి చిన్న సంఖ్యకు ఎక్కువ గుణిజాలు ఉంటాయి. అలా సంఖ్య పెరుగుతూ ఉంటే గుణిజాల సంఖ్య తగ్గిపోతుంది. కానీ గుణిజాలు అనేవి అపరిమితం, ఎందుకంటే సంఖ్యలు అపరిమితం కాబట్టి. 22వది, 6 యొక్క కారణాంకాల మొత్తం ఎంత? 6 చెప్పలేం, 12, 24. ఆన్సర్ ఆప్షన్ సి 12. 6 యొక్క కారణాంకాలు 1, 2, 3, 6 ఇవన్నీ కలిపితే 12 వస్తుంది. 23వది, 50 నుండి 100 వరకు గల ప్రధాన సంఖ్యలు ఎన్ని? 9, 12, 10, 7. ఆన్సర్ ఆప్షన్ సి 10. 50 నుంచి 100 వరకు 10 ఉంటాయి. అదే 1 నుంచి 50 వరకు అయితే 15 ఉంటాయి. మొత్తం 100 లోపు అయితే 25. 24వది, 2 × 2 × 3 × 3 × 5 × 5 అనేది క్రింది ఏ సంఖ్య యొక్క ప్రధాన కారణాంక లబ్ధము? ఇలా ఇచ్చినప్పుడు గుణిస్తే సరిపోతుంది. 2 × 4, 4 × 3 12, 12 × 3 36, 36 5ల 180, 185ల 900. సో ఆన్సర్ ఆప్షన్ బి 900. ఇంకా సింపుల్గా కూడా గుణించవచ్చు. 2 2 2 5లు ఇచ్చారు కాబట్టి 10 × 10 100, 3 3 9, 109లు 900. 25వది, ఒక ఆడిటోరియం నందు వరుసకు 27 కుర్చీలు లేదా 33 కుర్చీలు ఉండేలా ఏర్పాటు చేయాలంటే కావలసిన కనీస కుర్చీలు ఎన్ని? 270, 500, 297, 318. ఇక్కడ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంటుంది. సింపుల్గా కనీస కుర్చీలు అన్నాడు కాబట్టి మనం కసాగు కట్టాలి. అలా గుర్తుంచుకోండి. ఇక్కడ 33కి 27కి కసాగు కడితే ఆన్సర్ ఆప్షన్ సి 297 వస్తుంది. అంటే ఆడిటోరియంలో వరుసకు 27 లేదా 33 కుర్చీలు వేయాలంటే కావలసిన కనీస కుర్చీలు 297. 26వది, 2n 1/5 + 3n 1/5 ఎంత? 5n 1/5,
5n2/5, 5n3/5, 6n1/5. మిశ్రమ కూడేటప్పుడు అంకెలు ఒక దగ్గర మిగతా ఒక దగ్గర కూడితే సరిపోతుంది. 2 + 3 = 5, 1/5 + 1/5 = 2/5. ఆన్సర్ ఆప్షన్ బి 5n2/5. 27వది ఇక్కడ ఇచ్చిన గణన చిహ్నం యొక్క ఏ సంఖ్యను తెలుపుతుంది? 3, 5, 9, 10. ఆన్సర్ ఆప్షన్ సి 9. ఎందుకంటే ఒక బాక్స్లో అడ్డగా గీత గీస్తే అది 5కి సమానం, ఇంకో బాక్స్ ఇచ్చారు కాబట్టి అది 4, 5 + 4 = 9. 28వది ఫ్రాక్షన్ అనే పదం ఫ్రాక్టస్, ఫ్రాక్సియో అనే లాటిన్ భాషా పదం నుండి వచ్చింది. అయితే దాని అర్థం ఏమిటి? ముక్కలు, విరిగిన, సమభాగాలు, తూకము. ఆన్సర్ ఆప్షన్ బి విరిగిన. ఫ్రాక్టస్ లేదా ఫ్రాక్సియో అనే లాటిన్ భాష పదానికి అర్థం విరిగిన లేదా విరగబడిన అని అర్థం వస్తుంది. ఆన్సర్ ఆప్షన్ బి. 29వది 2 సెంటీమీటర్లు + 50 మిల్లీమీటర్లు + 1 మీటర్ డాష్ మిల్లీమీటర్లు. 170 మిల్లీమీటర్లు, 1070 మిల్లీమీటర్లు, 10,070 మిల్లీమీటర్లు, 1700 మిల్లీమీటర్లు. ఆన్సర్ ఆప్షన్ బి 1070 మిల్లీమీటర్లు. ఎందుకంటే 2 సెంటీమీటర్లు అంటే 20 + 50 70, 1 మీటర్కి 1000 మిల్లీమీటర్లు. సో 1000 + 70 1070 మిల్లీమీటర్లు. 30వది లాస్ట్ బిట్. 1 టన్ను డాష్ కేజీలు. 10 కేజీలు, 100 కేజీలు, 1000 కేజీలు, 10,000 కేజీలు. ఆన్సర్ ఆప్షన్ సి 1000 కేజీలు. టన్ను అంటే 1000 కేజీలు, అదే కింటా అంటే 100 కేజీలు. ఇక టన్ను కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి 1000 కేజీలు. ఇవి ఫ్రెండ్స్ 30 బిట్లు. 3, 4, 5 తరగతుల నుంచి ఇవి పార్ట్ 1. నెక్స్ట్ పార్ట్ 2 కూడా అప్లోడ్ చేస్తాను. ఇలానే మరిన్ని బిట్స్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి, వాళ్ళకి చాలా ఉపయోగపడతాయి. ఇంకా మరిన్ని డిఎస్సి బిట్స్తో మీ ముందుకు వస్తాను. ఎలానో చూస్తూ ఉండండి. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.